సో ఇప్పుడు వీసా స్టాంపింగ్ కూడా ఏదో నిబంధనలు మార్చారు, ఇండియన్స్కి చాలా ఇబ్బంది అవుతుంది అనేది వార్తలు చూస్తున్నాం. ఏంటి వీసా స్టాంపింగ్ నిబంధనలో వచ్చిన మార్పులు ఏంటి, దాంతో వచ్చిన కష్టాలు ఏంటి, అవి తీరడానికి ఉన్న మార్గాలు ఏంటి? వీసా స్టాంపింగ్ ఇదివరకు చాలా మంది యుఎస్ లో ఉన్న వాళ్ళు మెక్సికో గానీ కెనడా పోయి కూడా స్టాంపింగ్ చేసుకొని రావచ్చండి. అయితే ఒక కెనడా కూడా వాళ్ళు స్టాంపింగ్ చేసుకొని రావచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక ఇన్ఫోసిస్ నుంచి ఒక H1B తీసుకున్నాడు ఒక అబ్బాయి. తీసుకున్న తర్వాత 3 ఏళ్ళు H1B వస్తుంది కదా అండి అతనికి. 3 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకుంటాడు కదా H1B. ఎక్స్టెన్షన్ తీసుకున్నప్పుడు ఆ ఎక్స్టెన్షన్ కోసం ఇండియా వచ్చే స్టాంపింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆడ కెనడా గానీ మెక్సికో గానీ స్టాంపింగ్ చేసుకోవచ్చు, నైబర్ కంట్రీస్కి వెళ్ళి చేసుకోవచ్చు. ఇది వరకు మన వాళ్ళు F1 మీద పోతారు, అక్కడ పోయిన తర్వాత H1B చేంజ్ చేసుకుంటారు. H1B చేంజ్ చేసుకున్న తర్వాత అక్కడ స్టాంపింగ్ మెక్సికో గానీ కెనడా చేసుకుని రావచ్చు. ఇండియాలో ఎందుకు చేసుకోవద్దు అంటే ఇండియాలో వెయిటింగ్ పీరియడ్ చాలా ఉంటుంది. అపాయింట్మెంట్ దొరకాలంటే 5-6 నెలలు, కొన్ని వీసాలకైతే 2 ఏళ్ళు, B2 వీసాలకైతే 2 ఏళ్ళు. అంత దూరం వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది కాబట్టి అక్కడ పోయి స్టాంపింగ్ చేసుకుని వస్తారు. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం 3-4 నెలల కింద ఏం చేసిందంటే అది బ్యాన్ చేసింది. ఏంది, 3 నెలల కింద ఎక్కడోడు అక్కడికే వాళ్ళ వేరే దగ్గర పోద్దని పెట్టేసింది. దానివల్ల ఏమైంది, మన ఇండియాలో ఏదైతే వెయిటింగ్ పీరియడ్ ఉందో ఇంకా పెరిగిపోతుంది. మరి తగ్గించడానికి ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నించవచ్చు కదా, ప్రయత్నించాడు. మనకు తెలుసు కదా యాంటీ ఇమిగ్రేషన్ కాబట్టి అతను ప్రయత్నించాడు. సో అది ఇండియన్స్ కి ఇక్కడ టైం ఎక్కువ టేకింగ్ ఉంటుంది, ఇండియాకు రావాల్సి ఉంటుంది, ఫిజికల్ గా ట్రావెల్ చేసి ఉండాల్సి ఉంటుంది కాబట్టి. రైట్, మొదలు అపాయింట్మెంట్ తీసుకొని వస్తేనే పర్లేదు. అప్పుడప్పుడు మీరు ఏదో ఎమర్జెన్సీ మీద వచ్చేస్తారు, తల్లి తండ్రి సీరియస్ ఉంటాడు వచ్చేస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ వెనక పోవాలంటే 4-5 నెలలు మీకు అపాయింట్మెంట్ దొరకలేదు అనుకోండి, అక్కడ జాబ్ ఉంటుందా, మీకు జాబ్ ఉడిచిపోతుంది. సో తర్వాత ట్రంప్ టారిఫ్లు ట్రంప్ మెడకు చుట్టుకోబోతున్నాయి, కోర్టులో కేసు ఉంది. ఈ టారిఫ్లకు సంబంధించి కనుక కోర్టు ట్రంప్కు వ్యతిరేకంగా డెసిషన్ తీసుకుంటే చాలా ప్రమాదం, ఈ వార్తలు చూస్తున్నాం. ఏంటి ట్రంప్ టారిఫ్ల పైన కోర్టు మూడేంటి, ఆ టారిఫ్ నిలబడే పరిస్థితి ఉంటుందా ఉండదా, ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు టారిఫ్స్ అనేది మా దగ్గర ఏంటంటే అది పార్లమెంట్ పాస్ చేయాల్సిన ప్రొవిజన్. అది పార్లమెంట్ ప్రెసిడెన్షియల్ కాదు. కాకపోతే ఇతను ఎమర్జెన్సీ పవర్స్ అని యూజ్ చేసుకొని ఇతను ఏం చేసిండు, ఓకే ఇండియా మీద 50% టారిఫ్, దీని మీద చైనా మీద 100% టారిఫ్, ఇష్టం అన్నట్టు. మీకు తెలుసు ఈ మధ్య న్యూస్ ఉంటే ఉంటారు ఇది అదని టారిఫ్ పాస్ చేసి. ఆల్రెడీ కొన్ని కంట్రీస్ కు మనకు ఆల్రెడీ టారిఫ్స్ కొన్ని ఇంప్లిమెంట్ అయ్యి వీళ్ళు కలెక్ట్ చేసుకుంటా డబ్బులు గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటూ వచ్చింది. దాదాపుగా $500 బిలియన్ ఏదో కలెక్ట్ చేసింది. అయితే ఇప్పుడు సుప్రీం కోర్టులో దీని హియరింగ్ ఉందండి. ఇది ఎమర్జెన్సీ ప్రొవిజన్ కాదు, సుప్రీం కోర్టు ఫాస్ట్ ట్రాక్ మీద దీని హియరింగ్ ఉంది. ఈ వీక్ లో నెక్స్ట్ వీక్ లో హియరింగ్ ఉంది. ఒకవేళ గనక టారిఫ్స్ లో గనక ఈ సుప్రీం కోర్టు గనక ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్డర్ ఇచ్చింది అనుకోండి, అసలే ఇతను నోరు సుప్రీంకోర్టు మీద ఏం మాట్లాడుతాడో తెలియదు, ఎందుకంటే సుప్రీంకోర్టు ఒప్పుకుంటుందా ఏమైనా మాట్లాడతా కానీ. అయితే ఒకవేళ కనుక ట్రంప్ అగేన్స్ట్ కనుక టారిఫ్ ఆర్డర్ వచ్చిందనుకోండి, ఇప్పుడు ఆల్రెడీ $400-500 బిలియన్ ఏదైతే గవర్నమెంట్ కలెక్ట్ చేసిన టారిఫ్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఎంతకి ఇవ్వాలి, ఆయా కంట్రీస్కి ఇవ్వాలి. ఇప్పుడు నేను కోర్టు ఇంపోర్ట్ చేసుకున్నా అండి, బంగ్లాదేశ్ నుంచి కోర్టు లేదంటే ఇండియా నుంచి కోర్టు ఇంపోర్ట్ చేసుకున్నా. ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు దీని మీద 100% 50% టారిఫ్ ఉన్నాడు. నేను టారిఫ్ కట్టినా, తీసుకున్న తర్వాత ఇప్పుడు సుప్రీం కోర్టు ఏమంటది, ఈ టారిఫ్స్ మొత్తం ఇల్లీగల్ అంటే, నాయన నా డబ్బులు నాకు ఇచ్చేయి, నేను కట్టిన కదా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఒక్కటండి, గవర్నమెంట్ కు పైసలు పోయిన తర్వాత మళ్ళీ వెనక్కి ఎంత ఇబ్బంది అంటే. ఇంకోటి, ఇప్పుడు ఈ బట్టనేమో ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. ఈ కప్పు ఏదైతే ఉందో అమెరికా నుంచి వేరేకి ఎక్స్పోర్ట్ చేసినాం. ఈ బట్ట మీద ఇండియాకి ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసినప్పుడు మేము 50% టారిఫ్ వేసినాం. ఇది ఇండియాకు. ఇండియా కూడా రివర్స్ టారిఫ్ వేసింది కదా, ఈ కప్ అక్కడ పంపిస్తుంది, ఈ కప్ మీద వేస్తాను, నువ్వు బట్ట మీద వేస్తా, నేను కప్ మీద వేస్తాను కదా. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ కి ఏమైందంటే, ఇప్పుడు వచ్చిన టారిఫ్ ఏమో వీడు గవర్నమెంట్ మళ్ళీ వెనకకి ఇచ్చేయాలి. ఇండియాకు పంపించిన దాని మీద ఏదైతే కట్టిందో దాని మీద లాస్ కావాలి. అయ్యే మట్టుకు ఇండియా రియంబర్స్ చేయదు మీకు, యుఎస్ రియంబర్స్ చేస్తుంది, ఇండియా రియంబర్స్ చేయదు కదా, చైనా రియంబర్స్ చేయదు మీకు, చైనాకి రియంబర్స్ చేయాలి. ఏ కంట్రీ కూడా రియంబర్స్ చేయదు కాబట్టి ఇక ఆయన మొక్కం ఎక్కడ దాపెట్టుకోవాలా అనేది తెలియకుండా చూసుకోవాలి. సో ఉందా సార్ ప్రొవిజన్ పార్లమెంట్ చేయాల్సిన పని
ట్రంప్ పార్లమెంట్ చేయాల్సిన ప్రొవిజనే, కానీ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ప్రకారం ఇతనికి ఉందా లేదా అన్నది సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తుంది. నేను ఖచ్చితంగా చెప్పలేను. నేనైతే అనుకుంటాను ఏంటంటే ఇది ట్రంప్ కి యాంటీగా అయ్యే ఛాన్స్ ఉంది అని అనుకుంటాను. ట్రంప్ కూడా గజగజ వణుకుతున్నాడు. నేను ఒక్కదాన్ని మాత్రం గదగదు. ఎందుకంటే మీరు చెప్పింది వినండి, ఇప్పుడు $500 బిలియన్ వెనుకకు పెయ్యాలి. వాడు ఇండియా వాడు, చైనా వాడు వెనుకకు పెయ్యాడు, మనమే వెనుకకు పెయ్యం చేయాలి. ముఖం ఎక్కడ పెట్టుకోవాలని తెలియకుండా ఇప్పుడు ఏమంటాడు, సుప్రీంకోర్టు హియరింగ్ అయితే ఆ హియరింగ్ పోయి నేను కూర్చుంటా అంటాడు. అక్కడ కోర్టులో కూర్చుంటా అంటాడు. నేను ఉంటాడ కూర్చుంటా. అంత సెన్సిటివ్ అయినట్టు ఈ పర్టికులర్ కోర్ట్ అనేది. ఇప్పుడు సిటిజన్షిప్ మీద సుప్రీంకోర్టు పోయినాం, అది పెద్ద వచ్చినా పోయినా పర్లేదు, ఏదో నడుకోస్తాడు, దానికి ఇబ్బంది ఏం లేదు. అది ఇవి ఏంటంటే మనం కట్టిన డబ్బులు ఏమో వెనకకు రావు, మనం తీసుకున్న డబ్బులు వెనకకి ఇవ్వాలి. గోవిందా మళ్ళా ఇంకా ముందు కూడా డబ్బులు కలెక్ట్ చేయడానికి వీల్లేదు. ఓకే, ఇక్కడ నేను విన్నాను గతంలో ఇటువంటి డిబేట్స్లో చాలా సందర్భాల్లో కోర్టులో కూడా డెమోక్రటిక్స్ అనుకూలంగా ఉండే జడ్జిలు, రిపబ్లికన్స్కి అనుకూలంగా ఉండే జడ్జిలు ఉంటారు. వాళ్ళని బేస్ చేసుకొని తీర్పులు ఉండే పరిస్థితి ఉంటుంది చాలా సందర్భాల్లో అని చేస్తున్నాం. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఎవరికి అనుకూలమైన జడ్జిలు ఉన్నారు? ఆ నంబర్ 7 మెంబర్స్ ఎంత ఉంటారు కదా? 9. అయితే 9 మెంబర్స్ లో యాక్చువల్ గా మాకు ఉండాల్సింది 9 మెంబర్స్ లో ఉండాల్సింది ఇదివరకు 4 డెమోక్రాట్స్, 4 రిపబ్లికన్స్. ఒక అతను కూడా రిపబ్లిక్ అయినా కానీ గోడ మీద కూర్చునేది అన్నట్టు, ఆ గోడ మీద ఇటు అటు దూకేది అన్నట్టు. ఇప్పుడు 6-3 అయింది అక్కడ. రిపబ్లికన్ 6 అయినరు, డెమోక్రాట్స్ 3 అయినరు. ఓకే, అందులో ఒక్కళ్ళు మాత్రం గోడ మీద కూర్చునే అతను. కానీ ఒక్కళ్ళు గోడ మీద కూర్చుంటే సరిపోదు, ఇక్కడ 2 గోడ మీద కూర్చుంటే సరిపోద్ది. ఎందుకంటే ఒక్కళ్ళు కూర్చుని అనుకోండి, అప్పుడేమైంది 5-4 అయింది. 5-4 అయితే 5 గెలుస్తుంది, 2 గోడ మీద కూర్చోాలి. అట్లని చెప్పి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఖచ్చితంగా పార్టీ బేసిస్ మీద రూల్ చేస్తారని లేదండి. ఎందుకంటే ఒక్కసారి సుప్రీంకోర్టు అపాయింట్ అయిపోయిన తర్వాత వాళ్ళని ఎవరు తీసేసాని వీల్లేదు. ఇంతమంది ఇప్పుడు తీయలేదు, తీరదు. దెర్ ఇస్ నో రిటైర్మెంట్, దెర్ ఇస్ నో రిటైర్మెంట్. దెర్ ఇస్ నో రిటైర్మెంట్ టిల్ హిస్ లాస్ట్ బ్రీత్. అసలు మాకు ఈ 6-3 అయ్యటానికి కారణం ఏంటంటే జస్టిస్ గిన్స్బర్గ్ అని ఉంది, ఆ తల్లిని మేము మొత్తుకున్నాం, నా అమ్మ నువ్వు రిటైర్ అన్నాగా చచ్చిపోను అంటే ఆమె వినకుండా ఒబామా ఉన్నప్పుడు చచ్చిపోలేదు, తర్వాత ట్రంప్ వచ్చినప్పుడు తట్టి. సో అంటే అట్లా సుప్రీంకోర్టులో కూడా ఆమె పుస్తకం, ఆమె 92 years వచ్చినాయి, క్యాన్సర్ వచ్చింది, పోతుందని మాకు తెలుసు. రిజైన్ చేయొచ్చు కదా, ట్రంప్ మన ఒబామా ఉన్నప్పుడు రిజైన్ చేయొచ్చేలే. ఆమె నేను ఐరన్ పర్సన్ అనుకుని పోయింది, ఏది ట్రంప్ వచ్చినప్పుడు పోయింది కదా. ట్రంప్ రిక్రూట్ చేసుకున్నాడు ట్రంప్ రిక్రూట్ చేసుకున్నాడు. సో అట్లా 6-3 అట్లా అని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా అటు రూల్ చేస్తారని గ్యారంటీ ఏం లేదండి. ఇండిపెండెంట్ గానే బిహేవ్ చేస్తారు. కానీ వాళ్ళు వాళ్ళని చూజ్ చేసుకునేటప్పుడు వీళ్ళు వాళ్ళు ఈ రిపబ్లికన్ అనే ఉండదు, వీళ్ళు కన్జర్వేటివ్ సైడ్ ఉంటారా, లిబరల్ సైడ్ ఉంటారా అని చూజ్ చేసుకుంటున్నట్టు. అయితే కన్జర్వేటివ్స్ కూడా వాళ్ళు లా ప్రకారం పోతారు, అంత ఈజీగా స్వింగ్ కారు. సో చూడాలి, ఎందుకంటే ఇటువంటి డెసిషన్స్ అనేది టెంపరీ డెసిషన్స్ కావు, ఇవి లాంగ్ టర్మ్ డెసిషన్స్. ఈ డెసిషన్స్ గురించి మళ్ళా 100 ఏళ్ల తర్వాత కూడా మాట్లాడతాం మేము. ఇప్పుడు రో వర్సెస్ వేడ్ అంటాం, తర్వాత ఇటువంటి అన్ని డెసిషన్స్ అన్ని వెరీ క్రూషియల్ డెసిషన్స్ అన్నట్టు. సో ఇప్పుడు ఇటువంటి డెసిషన్స్ మీద ఆధారపడింది కాబట్టి ఇప్పుడు సిటిజన్షిప్ ఇష్యూ కూడా మేజర్ డెసిషన్ అన్నట్టు. ఎందుకంటే అంతకుముందు ఎప్పుడు 100-150 ఏళ్ల కింద రూల్ అయిన డెసిషన్ మళ్ళీ ఎప్పుడు ఓవర్ రూల్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళు దాన్ని ఎట్లా రూల్ చేస్తారు 100 ఏళ్ల తర్వాత, 150 ఏళ్ల తర్వాత ఏ తీరుగా బిహేవ్ చేస్తారు అన్నది చాలా ఇంపార్టెంట్. సో దాన్ని ఇమీడియట్ గా నేను రిపబ్లికన్ కాబట్టి రిపబ్లికన్ సైడ్, డెమోక్రట్ గానీ డెమోక్రట్ సైడ్ అన్నట్టుగా ఉండదు అని మేము అనుకుంటున్నాం. చూడాలి జనరల్ గా 3, అందుకే 3 అని అడిగా. వాళ్ళ 3 ఏంటి అనేది కూడా ఉంటుంది కదా, బయట స్పెక్యులేషన్ ఉంటుంది కదా అని.